అరుణాచల్ ప్రదేశ్ మా భూభాగమే అని పదే పదే వాదిస్తున్న చైనాకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పేమా ఖండు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అరుణాచల్ ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతూ చైనా మ్యాప్లు విడుదల చేస్తూనే ఉంటుందని, కానీ అలాంటి వాదనలకు ఎలాంటి ప్రాముఖ్యత లేదని ఆయన అన్నారు. షిల్లాంగ్లో బుధవారం జరిగిన నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ ఎన్ఈసీ 73వ ప్లీనరీ సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అరుణాచల్పై చైనా చేస్తున్న వాదనలు అర్థరహితం అని కొట్టిపారేశారు. రాష్ట్ర అభివృద్ధి మౌలిక సదుపాయాల్లో దూసుకెళ్తుందని చెప్పారు. అరుణాచల్ని జాంగ్నాన్ దక్షిణ టిబెట్గా చైనా చెప్పడంపై పైమా ఖండు ఈ వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా అరుణాచల్లోని పలు ప్రాంతాలు, కొండలు, నదులకు, గ్రామాలకు చైనా సొంత పేర్లు పెడుతుంది. పదే పదే చైనా వాదనల్ని భారత్ తిరస్కరిస్తోంది. అరుణాచల్ భారత్లో అవిభాజ్య భాగమని స్పష్టం చేస్తోంది. పేమా ఖండు మాట్లాడుతూ ఇది 1962 కాదని స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు. 1962 భారత్ చైనా యుద్ధాన్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మాకు చైనాతో సరిహద్దు లేదు, మాకు టిబెట్తో సరిహద్దు ఉందని అన్నారు. ఈ వ్యాఖ్యలలో టిబెట్ చైనాలో అంతర్భాగం కాదని చెప్పకనే చెప్పారు. ఇంకొకసారి చైనా అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమని వెర్రి మాటలు మాట్లాడితే ఖబర్దార్ అన్నట్టు వార్నింగ్ ఇచ్చారు.